ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫ్లాట్ టు మిక్స్డ్ గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. 50-50 కూడా మేజర్ మూవ్మెంట్స్ లేకుండా ఆల్మోస్ట్ స్లైడ్ వేస్ లో ట్రేడ్ అయింది. మార్నింగ్ సెషన్ లో కొంచెం బయింగ్ ఉన్నా డే ప్రోగ్రెస్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ లో స్ట్రాంగ్ ట్రిగర్ లేదు. మెయిన్ రీజన్ ఇయర్ అండ్ హాలిడేస్ ముందు ఇన్వెస్టర్ క్యాజువల్స్ గా ఉన్నారు. రీసెంట్ ర్యాలీ తర్వాత ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ వీక్ గా ఉంది. ఐటీ స్టాక్స్ లో ప్రెజర్ మార్కెట్ ని డ్రాగ్ చేసింది. అందుకే ఇండిసెస్ క్లియర్ డైరెక్షన్ లో చూపించలేదు. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఐటీ సెక్టర్ ప్రెజర్ లో ఉంది. సెలెక్ట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లో రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యింది. ఓవరాల్ గా చూస్తే మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ, ఇండెక్స్ మూవ్మెంట్ తక్కువ. గ్లోబల్ మార్కెట్ నుంచి మిక్స్డ్ సిగ్నల్స్. రూపీ స్లైట్ గా వీక్ అయింది. యూఎస్ మార్కెట్ నుంచి స్ట్రాంగ్ వ్యూస్ లేకపోవడం వల్ల ఇండియన్ మార్కెట్ లో ఎగ్జైట్మెంట్ లేదు. సో ఓవరాల్ సమరీ చూస్తే ఈ రోజు మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. బుల్స్ అండ్ బియర్స్ రెండు ఈక్వల్ గా ఫైట్ చేశారు. సో రేపు మార్కెట్ సైడ్ వేస్ టు క్యాజెస్ మోడ్ లో పాజిటివ్ ట్రెండ్ లో ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని వాచ్ చేయండి. బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ మూవ్ క్లియర్ అవుతుంది. నాకైతే ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా. డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ని సింపుల్ గా అండ్ క్లియర్ గా మీ ముందు పెట్టేస్తా. మిస్ అవ్వకండి.